హైబ్రిడ్ కార్స్ అనేటివి చాలా మంచిది. మనకు మంచిది, మన పాకెట్‌కి. ప్లస్ ఎన్విరాన్మెంట్‌కి కూడా చాలా మంచిదనమాట. హైబ్రిడ్ కార్స్ ఎప్పటినుంచో చాలా రోజుల నుంచి ఉన్నాయి గానీ, ఈ మధ్యన ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. ఇప్పుడు మనం దీనికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అని తెలుసుకునే ముందర, ఎవరికి సూటబుల్ ఉంటుంది, ఎవరు కొనాలి అనేది తెలుసుకుంటే మంచిదనమాట. కాస్త క్లారిటీ ఉంటే వి కెన్ గో ఫర్ హైబ్రిడ్. ఇప్పుడు మీ రన్నింగ్ ఎక్కువుంటే, సిటీలో ఎక్కువ తిరిగేట్లుంటే హైబ్రిడ్ కార్ అనేది మీకు సూట్ అవుతుందనమాట. సో, అది తక్కువ స్పీడ్‌లో వెళ్ళినప్పుడే బ్యాటరీ పైన బ్యాటరీ యూజ్ అవుతుందనమాట. ఆ బ్యాటరీ పవర్ పైనే రన్ అవుతుంది కారు. ఓకే. సో, సిటీలో మంచి చాయిస్ ఇది. మీకెక్కువ రన్నింగ్ ఉంటే. ఇంకొకటి, చాలామంది నాకెక్కువ మైలేజ్ కావాలి, కానీ పెట్రోలో, డీజిలో కొంటే ఎక్కువ మైలేజ్ రాదు. కానీ నాకింకా ఎక్కువ మైలేజ్ రావాలి. ఈ మధ్యన డీజిల్‌ని కాస్త అన్‌పాపులర్ చేస్తున్నారు కాబట్టి పెట్రోల్‌కే వెళ్ళాల్సొస్తుంది. కానీ పెట్రోల్‌లో అంత మైలేజ్ రాదు. కాబట్టి ఇంకొక ఆప్షన్ లేదు కదా! హైబ్రిడ్‌కి వెళ్ళాల్సిందే. సో, అలాంటి వాళ్ళు, ఎక్కువ మైలేజ్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని చూస్ చేసుకోవచ్చు. ఇంకొకటేంటంటే, సరే ఎక్కువ మైలేజ్ కావాలంటే పెట్రోల్ కార్‌లో కాంబినేషన్ ఉంది గదా! సీఎన్‌జీ అది కొనొచ్చు కదా! అనొచ్చు. కానీ చాలామందికి సీఎన్‌జీ ఉన్న కార్లు కొనడానికి భయముంటుంది. ఎందుకంటే ఇష్టం గూడా ఉండదు. 2 రీజన్స్ అనమాట. వాళ్ళకి భయముంటుంది, ఏమన్నా అవుతుందేమో సిలిండర్ అనేసి. ఇంకొకటి, బూట్ స్పేస్ కూడా ఉండదు. ఇంకొకటి, మనము గ్యాస్ ఫిల్ చేయాల్సిన ప్రతిసారి క్యూ ఉంటుందనమాట. ఓకే. ఆ ఫ్యూయల్ స్టేషన్ దగ్గర క్యూ ఉంటుంది. కాస్త వెయిట్ చేయాలి. టైమ్ టేకింగ్ ప్రాసెస్ అది. చాలా టైం పడుతుంది. ప్లస్ అక్కడ గ్యాస్ ఫిల్ చేసేటప్పుడు కార్‌లో అందరూ దిగేయాలి. కార్‌లో ఎవరు ఉండకూడదనమాట. సో, అదొక వాళ్ళకి కన్వీనియంట్‌గా ఉండదనమాట. ఇంకొక రీజన్ వీళ్ళు సీఎన్‌జీకి పోకపోవడానికి కారణం, అన్ని ప్లేసెస్‌లో సీఎన్‌జీ అవైలబుల్ లేదనమాట. సో, అది కూడా ఒకటి. అవైలబుల్ ఉన్నా గానీ చెప్పాను గదా! క్యూలో ఉండాలి, కార్‌లో నుంచి దిగాలి, అది ఫిల్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో, దానివల్ల హెసిటేట్ చేస్తారు జనాలు. ఇంకొక రీజన్ వీళ్ళు సీఎన్‌జీకి పోకపోవడానికి కారణం, అన్ని ప్లేసెస్‌లో సీఎన్‌జీ అవైలబుల్ లేదనమాట. సో, అది కూడా ఒకటి. అవైలబుల్ ఉన్నా గానీ చెప్పాను గదా! క్యూలో ఉండాలి, కార్‌లో నుంచి దిగాలి, అది ఫిల్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో, దానివల్ల హెసిటేట్ చేస్తారు జనాలు. దీనివల్ల ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. మనకు, మన పాకెట్‌కి, ప్లస్ ఎన్విరాన్మెంట్‌కి కూడా. ఎలా అంటే, మైలేజ్ ఎక్కువొస్తుంది కాబట్టి మనం ఎక్కువ పెట్రోల్ పట్టించాల్సిన అవసరం లేదు. 2, నేచర్ కూడా చాలా మంచిది. పొల్యూషన్ తగ్గుతుంది. సేమ్ 1 లీటర్ ఆఫ్ పెట్రోల్‌తో చాలా కిలోమీటర్లు తిరగొచ్చు. ఎగ్జాంపుల్, ఒక కార్ ఉందనుకోండి. సుజుకి కార్‌నే తీసుకుందాం. అది విత్ పెట్రోల్ 20నో ఎంతో వస్తుందనుకుందాం. అదే విత్ బ్యాటరీ యూ నో హైబ్రిడ్ అంటే 28, 29 వస్తుందనమాట. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. సో, ఇట్ ఈస్ వెరీ యూజ్‌ఫుల్ కదా! మనకు యూజ్‌ఫుల్లే, నేచర్‌కి యూజ్‌ఫుల్లే. మనం ఎలాగో ఇప్పుడు పొల్యూషన్ చాలా ఉంది. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయింది. కార్బన్ డయాక్సైడ్ ఎక్కువుంది. పొల్యూషన్ తగ్గించాలంటున్నాం గదా! సో, గవర్నమెంట్ గూడా దీన్ని ఎంకరేజ్ చేయాలి. నాకెందుకో వీళ్ళ మూవే నచ్చట్లేదు. గవర్నమెంట్ మూవ్. ఇప్పుడు కొత్తగా జీఎస్టీ తీసుకొచ్చారు కదా! ఆహ్, సీ పొల్యూషన్ తగ్గించాలంటున్నారు. మళ్ళా హైబ్రిడ్ కార్స్‌కి సేమ్ పెట్టేశారనమాట. 40% టాక్స్. అలా ఇప్పుడున్న కార్లన్నీ ఏమున్నాయి? 1500 సీసీ ఉన్నాయి. మోర్ థాన్ 4 మీటర్స్ ఉన్నాయి. అదెంత అట్రాక్ట్ చేస్తుంది టాక్స్ అంటే 40%. సో, జనాలు ఎలా కొంటారు? రేట్ ఎక్కువుంటే పొల్యూషన్ ఎలా తగ్గుతుంది? సో, వీళ్ళు మంచిగా థింక్ చేసి సైంటిఫికల్‌గా ఆలోచించి ఈ టాక్స్‌లనేది తక్కువ చేసుండాల్సింది. ఇప్పుడు 1200 సీసీ ఉన్న కార్లకి, 4 మీటర్స్ ఉన్న కార్‌కి 18% పెట్టారు. ఇప్పుడు ఇంకొకటి, హైబ్రిడ్ ఉన్నా ఏమున్నా వి డోంట్ కేర్. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ థాన్ 1200 సీసీ, మోర్ థాన్ 4 మీటర్ 40% టాక్స్ అన్నారు. సో, ఈ ఈ రేంజ్‌లో హైబ్రిడ్ తీసుకురావడానికి ఆస్కారం లేదు కదా! 1200 సీసీతో హైబ్రిడ్ ఎక్కడొస్తుంది? సో, మినిమమ్ 1500 సీసీ ఉండాలి. ఆ లెంత్ కూడా కాస్త ఎక్కువుంటే ఆ బ్యాటరీ ఫిట్ చేయడానికి అదంతా ఎకో ఫ్రెండ్లీ అంటే అవన్నీ థింక్ చేయాలి. ప్లస్ ఈ టాక్సెస్ కూడా చాలా ఎక్కువ, 40% అంటే. సో, 1500 సీసీ ఈస్ నాట్ ఎ సిన్. నో. ఇట్ ఈస్ నాట్ ఎ లగ్జరీ. ఆ కారుకి 1500 సీసీ మినిమమ్ ఉండాలి. లేకపోతే ఎలాగా? సో, అది కాదిప్పుడు. ఓకే. ఐ విల్ కమ్ బ్యాక్ టు హైబ్రిడ్స్.
సో, అది గూడా హైబ్రిడ్స్ అంటే మైల్డ్ హైబ్రిడ్స్ ఉంటాయి కదా! అవి కాదు. అవి కొన్నా నాకు తెలిసి ఉపయోగం లేదు. మీరు కావాలనుకుంటే, మీకు హైబ్రిడే కావాలనుకుంటే, ఇవన్నీ మీకు ఫుల్‌ఫిల్ కావాలి. ఏంటివి? మీరు సిటీలోనే ఎక్కువ తిరిగేటుంటే, ఎక్కువ కిలోమీటర్లు తిరిగేటుంటే, మీరు కాస్త ఎకో ఫ్రెండ్లీ నేచర్‌కి మంచి జరగాలి అనుకునే వాళ్ళుంటే, నాకు ఎలక్ట్రిక్ కారొద్దు, కానీ హైబ్రిడ్ కావాలి. అది నాకు కన్వీనియంట్‌గా ఉంటుంది అనుకునే వాళ్ళు దీనికి వెళ్ళొచ్చనమాట.